సారీస్ లో మనం రెగ్యులర్ గా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ చూస్తుంటాం కదా. వాటిలో ఉన్న స్పెషల్ కలెక్షన్ సారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అరుణ గారు. మరి ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. హాయ్ అరుణ గారు, మరి ఈ రోజు కూడా మా వ్యూయర్స్ కి ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? ఇవాళ కూడా డిఫరెంట్ చెన్నై సిల్క్ ఇట్లా ఓకే, ఫ్యాన్సీ, ఓకే, అన్ని వెరైటీస్, ఆల్ ఫ్యాబ్రిక్స్. ఓకే అండి, ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ సారీ వచ్చేసి మనకు ఫస్ట్ సారీ వచ్చేసి మనకు చెన్నై సిల్క్ వస్తుంది అనమాట. చెన్నై సిల్క్, అవునండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు 2 షేడ్స్ తీసుకున్నారు. ఇవాళ రేపు మనకు ఫ్యాబ్రిక్ ఫాలింగ్ అంతా కూడా మనం 2 షేడ్స్ చూస్తున్నాం కదా. ఇందులో వచ్చేసి మనకు స్టిఫ్ లో తీసుకున్నారు అనమాట. కొద్దిగా స్టిఫ్ లోనే మనకు చెన్నై సిల్క్ లో తీసుకున్నారు. లైట్ లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు ప్లెయిన్ గోల్డెన్ బోర్డర్స్ కాకుండా కొంచెం క్రష్ లో ఇచ్చారు అనమాట. గోల్డెన్ బోర్డర్ అనేది కూడా కొంచెం క్రష్ గా ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకు క్రష్ బార్డర్ ఇచ్చేసి పైన బార్డర్ అంతా కూడా ఇక్కడ నుంచి మనకి ఎల్లో కలర్ ఇచ్చారు కదా. దీంతో కూడా మనకి చిన్న చిన్న బుటీస్ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా బుటీస్ ఇచ్చి హాఫ్ నుంచి మళ్ళీ మనకు పేజ్ కలర్ ఇచ్చేస్తారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే బుటీ స్టైల్లోనే వస్తుంది. పైన ఏదైతే మనం ఎల్లో కలర్లో క్రష్ బార్డర్ చూసామో అదేవిధంగా కింద కూడా మనకి ఎగ్జాక్ట్ ఆరెంజ్ కలర్ తోటే మనకు క్రష్ బార్డర్ ఇచ్చేస్తారు అనమాట పేజ్ కలర్ మీద. ఇన్నర్ లైన్ లో కూడా అంతా కూడా మనకు పేజ్ కలర్ ఇచ్చారు, అవుట్ లైన్ లో ఇన్నర్ లైన్ లో. ఓకే, సో సారీ మొత్తం మనకి చెన్నై సిల్క్ కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుంది. మొత్తం అంతా కూడా జరీ యూస్ చేస్తారు. జరీ యూస్ ఫ్లవర్స్ కానివ్వండి, బోర్డర్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ అంతా కూడా మనకి జరీ యూస్ చేస్తారు. పళ్ళు అన్నమాట. పళ్ళులో కూడా ఏంటంటే మనకి క్రష్ పళ్ళు ఇచ్చేసి బోర్డర్లు అంతా కూడా క్రష్ ఇచ్చారు కదా. క్రష్ పళ్ళు ఇచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ మనకి సారీలో వచ్చిన ఫ్లవర్స్ యాడ్ చేశారు పళ్ళలో. చాలా బాగుంది మనకి సారీ మొత్తం. చెన్నై సిల్క్ ట్రెడిషనల్ గా ఉంది, జరీ యూస్ చేశారు. సారీ ఎండింగ్ వరకు ఇంతే హెవీగా ఉంది. అవునండి, హెవీగానే వచ్చేస్తుంది. దట్ ఈ సారీ స్పెషల్ ఏంటంటే 2 షేడ్స్ ఇచ్చారు. షేడ్స్ వచ్చింది కాబట్టి ఇంకా మనకు మాక్సిమం ఈ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్ అనేది ఇచ్చారన్నమాట. బ్లౌజ్ వచ్చేసి మనకు పీచ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారండి. బోర్డర్స్ చూసినట్లయితే మనకు కింద కొంచెం బ్రాడ్ సైజ్ ఇచ్చారు కదా, అలా కాకుండా హ్యాండ్స్ కి 2 సైడ్స్ మనకు స్మాల్ బోర్డర్స్ ఇచ్చారు. క్రష్ బోర్డర్. ఈ సారీస్ లో కలర్స్ ఉన్నాయండి. ఇందులో మనకు 4-5 కలర్స్ వస్తాయి. ఓకే, 4-5 కలర్స్ ఉన్నాయి ఈ సారీస్ లో మనకి చెన్నై సిల్క్ లో. మరి ఈ చెన్నై సిల్క్ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చేసి మనకు 4600 పడుతుంది. ఓకే, ఈ సారీ చెన్నై సిల్క్ కాస్ట్ 4600 రూపీస్ ఓన్లీ. ఈ సారీలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీని ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి మనకు జరీ కోట వస్తుంది అనమాట. జరీ కోట కూడా జరీ తోటి మనకి కోట వస్తుంది. పై బార్డర్ చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చారు. దాంట్లోంచి కూడా ఇది ఏంటంటే మనకు బాక్స్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. ఆకృతి వర్క్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. ఇది కూడా ఏంటంటే మనకి అంతా కూడా కాపర్ వర్క్ అనేది తీసుకున్నారు. గోల్డెన్ అనేది కాకుండా కొంచెం మనకు గోల్డ్ షేడ్స్ లో వచ్చింది కాబట్టి మిడిల్ వర్క్ అంతా కూడా మనకి కాపర్ తోటి ఆకృతి వర్క్ ఇచ్చాడు. మిడిల్ అంతా కూడా అక్కడక్కడ మనకు 3 పెటల్స్ లాగా మనకు పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇట్ ఆల్టర్నేట్ గా మనకు యాడ్ చేస్తూ వచ్చారు. కింద బార్డర్ కూడా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. పైన అంతా మనం ఆరెంజ్ కలర్ బార్డర్ చూసాం కదా, అదే ఆరెంజ్ కలర్ ఇచ్చేసి దానిపైన నుంచి మళ్ళీ మనకు ఫాన్సీగా పింక్ కలర్ తోటి టెంపుల్ ఇచ్చారు. దాని నుంచి కూడా మనకి ఏంటంటే టెంపుల్లో కూడా మనకు గోల్డెన్ టెంపుల్ ఇచ్చి థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్స్, ఫంక్షన్స్ కూడా బాగుంటుంది. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకు పళ్ళలో కూడా ఏంటంటే మనకు ట్రెడిషనల్ లుక్ లో తీసుకున్నారు అనమాట. టెంపుల్స్ ఇట్లా ఇచ్చేసి మొత్తం అంతా డైమండ్ షేప్ లో మల్టీ కలర్స్ తీసుకున్నారు. పింక్ ఆర్ గ్రీన్ కలర్ లో ఇటు సైడ్ మొత్తం అంత ఫ్యాన్సీగా బోర్డర్ ఇచ్చేసారు. ఓకే, సో బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు టిష్యూ ఇచ్చేసి ప్లెయిన్ ఇచ్చేసారు. జరీ కోటలోని టిష్యూ వచ్చేసింది. బోర్డర్స్ వచ్చేసి మనకు పైన ఆరెంజ్ కలర్ ఇచ్చారు కదా, కింద సారీలో వచ్చిన బోర్డర్ యాడ్ అవుతూ వచ్చింది. ఓకే, జరీ కోట చాలా రిచ్ గా ఉంది సారీ. ఓకే, ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు 4600 పడుతుంది. ఓకే, జరీ కోట ఈ సారీ కాస్ట్ 4600 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ ఇకత్ జూట్ లో తీసుకుంటారండి. బోర్డర్స్ చూసినట్లయితే కూడా మనకు బోర్డర్స్ అంతా కూడా మనకు జూట్ బోర్డర్స్ తీసుకున్నారు. ఈ ఆరెంజ్ బేసిక్ మీద అంతా కూడా మనకు సారీ అంతా ఆరెంజ్ ఇచ్చేసి దీంట్లో ఏంటంటే బ్లాక్ ఫ్లవర్స్ తీసుకున్నారు అనమాట. 4 పెటల్స్ లాగా మనకు ఫ్లవర్స్ ఇచ్చేసి ఈ పెటల్స్ మనకు యాడ్ చేస్తూ అక్కడక్కడ మనకు స్టాండ్ లైన్ లాగా మనకు క్రాస్ డిజైన్ ఇచ్చారు. ఓకే, నైస్. ప్రింటెడ్ అనేది బాగుంది చాలా. అంటే మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తారు అనమాట. ఆల్మోస్ట్ శారీ అంతా కూడా మనకు ఫుల్ ఇలానే వస్తుందండి. జూట్? అవునండి. ఓకే, ఇకత్ జూట్ ఇస్తారు. మనకి బోర్డర్ ఎక్కడైతే మనం జూట్ చూసామో అదే విధంగా పళ్ళలో కూడా జూట్ ఇచ్చేస్తారు. బట్ బ్లౌజ్ కూడా మనకు సేమ్ జూట్ ఇచ్చేస్తారు అనమాట. ఓకే, మంచి ఆరెంజ్ షేడ్ తో జూట్ ఇచ్చేస్తారు. బ్లౌజ్ కూడా ఇక్కత్ అనేది బాగా ఫ్యాషన్. ఇక్కడ జూట్ కూడా యాడ్ అయ్యి ఇంకొంత సరికొత్తగా ఉంది మనకి శారీ చూస్తాం.
శారీ అంతా కూడా మనకు ఫుల్ ఇలానే వచ్చేస్తుంది. ఓకే, లైట్ వెయిట్ స్టిఫ్ గా ఉంది, మనకి లైట్ స్టిఫ్ గా ఉంది. ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3200 పడుతుంది. ఓకే, ఈ శారీ ప్రైస్ 3200 రూపీస్ ఓన్లీ. సో ఇయర్స్ చూస్తుంటే ప్రజ్ఞా శారీస్ లో, ఫ్యాన్సీ శారీస్ లో స్టిఫ్ మెటీరియల్స్ తో మనకి డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అన్ని కూడా కనిపిస్తున్నాయి కదా. మరి ఇలాంటి కలెక్షన్ మీకు కూడా కావాలి అనుకుంటే దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్, గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా శారీస్ ని ఒకసారి విజిట్ చేయండి. అలాగే వీరికి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది, కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర ప్రజ్ఞా శారీస్ అనే ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. అక్కడ కూడా మీకు అన్ని రకాల పట్టు శారీస్ లో వెరైటీ శారీస్, మరి ఫ్యాన్సీ శారీస్, డిజైనర్ శారీస్, అన్ని రకాల శారీస్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. మరి నెక్స్ట్ వెరైటీ శారీని ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఐశ్వర్య పట్టు వస్తుంది. ఐశ్వర్య పట్టు, ఐశ్వర్య పట్టు వచ్చేసి మొత్తం అంతా కూడా మనకు గోల్డెన్ బార్డర్ ఇస్తారు. అవుట్ లైన్ లో వచ్చేసి మళ్ళీ మనకి ఎల్లో కలర్ తోటి పైపింగ్ వచ్చేస్తుంది. మిడిల్ లో చూసినట్లయితే మనకి ట్రయాంగిల్ షేప్స్ లో మనకు స్మాల్ సైజ్ లో ఇచ్చారు. మొత్తం అంతా కూడా ట్రయాంగిల్స్ చాలా దగ్గరగా చాలా దగ్గర వస్తుంటుంది అనమాట. ట్రయాంగిల్స్ అంతా కూడా మనం ఇలా చూసినట్లయితే క్రాస్ గా కూడా మనకు డిజైన్ చేసినట్టుగా ట్రయాంగిల్స్ వస్తాయి. దీనికి వచ్చేసి మనకు పారెట్ గ్రీన్ తీసుకున్నాను అనమాట. వావ్, మనకి ఈ కలర్ కాంబినేషన్ కొంచెం జనరల్ గా వేరుగా వస్తుంటుంది. పారెట్ గ్రీన్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి అవుట్ లైన్ లో అంతా కూడా మనకు గ్రీన్ కలర్ తోటి పారెట్ గ్రీన్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకు మొత్తం వేవీ లాగా మనకు అదే స్టైల్లో మనకు ముగ్గు డిజైన్ లాగా క్రీపర్స్ వర్క్స్ తీసుకున్నారు అనమాట. ఓకే, మంచి మ్యాంగో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఐశ్వర్య పట్టు. సో శారీ మొత్తం ఇంతే హెవీగా ఉంటుంది. అవునండి, ఇట్లే ట్రయాంగిల్స్ వస్తూ ఉంటుంది. పళ్ళకి చూసినట్లయితే కొంచెం మనకు ట్రయాంగిల్స్ లోనే కొంచెం మనకు బ్రాడ్ సైజ్ లో తీసుకున్నారు. కొంచెం మనకు బ్రాడ్ సైజ్ తీసుకుని మొత్తం గోల్డెన్ ఇచ్చేసి ఈ ఎల్లో కలర్ మనకు వెల్వెట్ అవుతూ మనకు ట్రయాంగిల్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు పళ్ళ పాటలో. ఓకే, నైస్. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా మనకి ఎల్లో ఇచ్చేసి ప్లైన్ ఇచ్చారు. పారెట్ గ్రీన్ మనకి హ్యాండ్స్ కి ఇచ్చారు అనమాట. 2 సైడ్స్ మనకి బార్డర్ వచ్చింది. ఫ్యాన్సీగా కూడా మనకి ఎక్స్ట్రా కావాలి అంటే కూడా ఫ్యాన్సీగా ఈ బార్డర్ ఇచ్చారనమాట. అంటే మనకి ఎలా మనం డిజైనర్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంత హెవీగా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2200 పడుతుందండి. ఈ శారీ కాస్ట్ 2200 రూపీస్ ఓన్లీ. లుక్ వచ్చేసి మనకు మైత్రి సిల్క్ ఇస్తారు. మైత్రి సిల్క్ దీంట్లో కూడా ఏంటంటే మనకు మణిపూర్ సిల్క్ లాగా ఇచ్చారు. మధ్యలో అంతా కూడా ఇదంతా కూడా మధ్యలో అంతా క్రష్ అవుతూ వచ్చిందనమాట. దీంట్లో ఏంటంటే బోర్డర్స్ మనకు పింక్ కలర్ తీసుకొని దాని నుంచి కూడా మనకు గోల్డెన్ అని ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి బాక్సెస్ లాగా లైన్స్ బోర్డర్ ఇచ్చారు. మధ్యలో అంతా మనకి కలంకారీ ఇచ్చారనమాట. మొత్తం అంతా కూడా పికాక్స్ ఇచ్చారు. కలంకారీ పికాక్స్ చాలా దగ్గరే యాడ్ చేస్తారు. మొత్తం ప్యాచెస్, పికాక్ ప్యాచెస్ ఇచ్చేసారు అనమాట. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి కొంచెం బ్రాడ్ సైజ్ లోనే మనకు కింద గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసి అవుట్ లైన్ అంతా కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ తోటి ఇచ్చారు అనమాట. ఇది సమ్మర్ పర్పస్ బాగుంటుంది, మనకి చాలా బాగా వస్తుంది. దీనికి పళ్ళు కూడా మనకు హెవీగా తీసుకున్నారు అనమాట. ఈ పికాక్ అంతా కూడా మనకు కొంచెం బ్రాడ్ సైజ్ లో పికాక్స్ ఇచ్చేసి మొత్తం అంతా కూడా క్రీపర్స్ ఇచ్చారు. మధ్యలో చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు అనమాట. నైస్. పళ్ళు అనేది సింగిల్ స్టెప్ వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా మనకు సారీలో వచ్చిన కలర్ కాంబినేషన్ తోటి మనకు సేమ్ అదే ప్లెయిన్ గా ఇచ్చేసారు అనమాట. అదే కలర్ అనేది. ఓకే, బాగుంది. మైత్రి సిల్క్ సమ్మర్ పర్పస్ బాగుంటుంది. చిన్న కిటీ పార్టీస్ కి, ఫంక్షన్స్ కి చాలా బాగుంటుంది, గ్రాండ్ గా ఉంటుంది. దట్టు కలంకారీ ఎవర్ గ్రీన్ మనకి వచ్చింది. మరి ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3400 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ 3400 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ వెరైటీ సారీని ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి మనకు పాపర్ సిల్క్ వస్తుందండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు బ్లూ కలర్ తీసుకున్నారు. బ్లూ కలర్ లో కూడా ఏంటంటే మనకు గ్రీన్, పింక్ కలర్ అట్లా యాడ్ చేస్తూ వచ్చారనమాట. సారీ అంతా మనకు బ్లూ కలర్ ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు డైమండ్ షేప్ లో అంతా చూసినట్లయితే ఇక్కడ నుంచి హాఫ్ వర్క్ టెంపుల్స్ లాగా ఇచ్చారనమాట. ఒకటి వచ్చేసి మనకు గ్రీన్ కలర్ ఇచ్చారు, ఒకటి వచ్చేసి మనకు పింక్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా ప్లెయిన్ గా కాకుండా మిర్రర్ అనేది ఇచ్చారనమాట. అక్కడక్కడ ఫ్లవర్స్ మిర్రర్ ఇచ్చేసారు. ఈ టెంపుల్స్ అంతా కూడా ఫ్లవర్స్ ఇచ్చేసి దీని నుంచి అంతా కూడా మనకు చిన్న మిర్రర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకు కొమ్మ కుట్టులో స్టైల్లో వచ్చింది. పై బార్డర్ వచ్చేసి మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. హాఫ్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లూ కలర్ హాఫ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మిర్రర్స్ ఇచ్చేసారు అనమాట. మిర్రర్స్ కూడా ఏంటంటే పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. ఇక్కడ హాఫ్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు క్రీమ్ కలర్ తీసుకున్నారు అనమాట. క్రీమ్ కలర్ మీద వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా డైమండ్ షేప్ లో వచ్చేసి మధ్యలో అంతా కూడా మనకి ఏంటంటే మిర్రర్ ఇచ్చేసారు అనమాట. మధ్యలో ఇదేంటంటే మనకు చిన్న ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు. బోర్డర్ వచ్చేసి మనకు పైన చిన్న బోర్డర్ చూసాం కదా, కింద కొంచెం బ్రాడ్ సైజ్ లో ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మిర్రర్ వర్క్ ఇచ్చారు. ప్లెయిన్ గా కాకుండా మిర్రర్ వర్క్ వచ్చింది. అంటే సారీ చాలా లైట్ వెయిటెడ్ గా, చాలా లైట్ వెయిట్ వచ్చేస్తుందండి. పేపర్ సిల్క్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సేమ్ మనకు డిజైన్ కూడా అదే కంటిన్యూ లో వచ్చేస్తుంది. డిజైన్ అనేది కూడా కొత్తగా ఉంది. డిఫరెంట్ షేప్స్ ఇచ్చేసి మధ్యలో పెద్ద స్ట్రైప్ లైన్ ఇచ్చేసి సారీ ఎండింగ్ వరకు ఇంతే ఇలా వచ్చేసి చాలా వెయిట్ లెస్ సారీ మాత్రం. అసలు
బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి సారీ ఏదైతే మనం బ్లూ కలర్ చూస్తామో అదే బ్లూ కలర్ అనేది మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. ఓకే బోర్డర్ హ్యాండ్స్కి వచ్చేసి మళ్ళీ మనకి మిర్రర్ ఇచ్చారు అనమాట. ఓకే నైస్. మనకి సారీ మొత్తం లైట్ వెయిటెడ్ గా ఉంది. చాలా పేపర్ లైట్ వెయిట్ వచ్చేస్తుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. పేపర్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది. 1200 కి మనకి సారీ అవైలబుల్. ఓకే 1200 రూపీస్ కి ఈ సారీస్ మనకి ప్రజ్ఞా సారీస్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీని చూద్దాం. ఇది వచ్చేసి మనకు చెన్నై సిల్క్ లో చెన్నై సిల్క్. ఓకే ఇది కలర్ కూడా ఏంటంటే మనకు ఎల్లో లోనే కొంచెం మనకి లైట్ గంధం ఎల్లో షేడ్ లో తీసుకున్నారు. పై బోర్డర్ అంతా కూడా మనకు పింక్ కలర్ బేబీ పింక్ కలర్ తోటి పై బోర్డర్ ఇచ్చి దాంట్లోంచి మళ్ళీ మనకు గోల్డెన్ అనేది ఇచ్చారు. ఇటు సైడ్ గోల్డెన్ బార్డర్ ఇచ్చి మిడిల్ అంతా కూడా మనకు చిన్న బాక్స్ స్టైల్లో చిన్న చిన్న డిజైన్ తీసుకున్నారు. మిడిల్ బోర్డర్ అంతా మధ్యలో చూసినట్లయితే మనకు ఫ్లవర్ డిజైన్స్ అంతా కూడా మనకు చాలా మంచి కలర్స్ తోటి ఇచ్చారు. ఇటు క్రాస్ లైన్స్ అంతా కూడా మనకు పింక్ యాడ్ అవుతూ వచ్చింది. ఇటు క్రాస్ లైన్స్ చూస్తే మనకు ఆరెంజ్ కలర్ ఇచ్చారు. ఈ రెండింటి మధ్యలో మనకు వేరియేషన్ కోసం మనకు చిన్న చిన్న లీఫ్ వర్క్ అనేది తీసుకున్నారు అనమాట. ఈ లీఫ్ వర్క్ కూడా మనకు సారీ కలర్ అట్రాక్షన్ తో మనకు డిజైన్ చేస్తూ డిజైన్ డిఫరెంట్ గా తీసుకున్నారు. ఓకే చెన్నై సిల్క్ బాగుంది. మనకి లైక్ పట్టు ఫీల్ కలుగుతుంది. స్టిఫ్ గా ఉంది, వెరైటీగా ఉంది. సో సారీ ఎండింగ్ వరకు ఈ విధంగానే ఫ్లవర్స్ వస్తాయి. మనం పైన ఏదైతే బార్డర్ చూసామో ఎగ్జాక్ట్ మనకి కింద కూడా అదే బార్డర్ అనేది యాడ్ అవుతూ వచ్చింది. ఇటు సైడ్ గోల్డెన్ వచ్చేసి మధ్యలో వచ్చేసి ఫాన్సీగా ఒక బార్డర్ అనేది తీసుకున్నారు. ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలానే ఫ్లవర్స్ కూడా మనకు మంచి బ్రైట్ లుక్ తోటి తీసుకున్నారు అనమాట. పళ్ళు చూసినట్లయితే కూడా మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా గోల్డెన్ అనేది ఇచ్చేసి బోర్డర్ లో మనకి ఇంకో బోర్డర్ తీసుకున్నారు కదా, ఆ బోర్డర్ అనేది మనకు పింక్ కలర్ ఆరెంజ్ కలర్ అట్లా డిఫరెంట్ బార్డర్ లైన్స్ లాగా తీసుకున్నారు అన్నమాట. ట్రెడిషనల్ బార్డర్ లాగా ఇచ్చారు. బ్లౌజ్ ఏ విధంగా బ్లౌజ్ వచ్చేసి సారీ వచ్చిన గంధం కలర్ తోటే బ్లౌజ్ తీసుకున్నారు. బోర్డర్ కూడా మనకి ఎగ్జాక్ట్ అదే బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 4800 పడుతుందండి. ఇందులో మనకి కలర్స్ కూడా చాలా ఉన్నాయి. 6 కలర్స్ కూడా ఉన్నాయి ఈ సారీస్ లో. సో ఎస్ చూస్తే సారీ చాలా కలర్ఫుల్ గా చాలా బ్రైట్ గా ఉంది కదా. సారీ కాస్ట్ వచ్చేసి 4800 రూపీస్ ఓన్లీ. ఈ సారీలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. మరి ఇలాంటి కలెక్షన్ కావాలి మీకు కూడా నచ్చినట్లయితే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ గౌతమ్ నగర్ లో ఉన్న ప్రజ్ఞా సారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఇలాంటి అందమైన అద్భుతమైన సారీస్ ని మీ సొంతం చేసుకోండి. అలాగే ప్రజ్ఞా సారీస్ వారికి ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. కుకట్పల్లి వివేకానంద నగర్ కాలనీ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర ప్రజ్ఞా సారీస్ అనే ఇంకో బ్రాంచ్ ఉంది. అక్కడ కూడా మీకు ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ ఇలాంటి వెరైటీ సారీస్ కూడా అందుబాటులో ఉంటాయి. మరి నెక్స్ట్ కలెక్షన్ ని ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి మనకు బనారస్ పట్టు వస్తుంది. బనారస్ పట్టు ఇస్తారు. ఇదంతా కూడా మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి గోల్డెన్ బార్డర్ కూడా మనకు స్ట్రైప్స్ లైన్స్ లాగా తీసుకున్నారు. పైన వచ్చేసి మనకి అంత పింక్ కలర్ ఇచ్చారనమాట. దీంట్లో మధ్యలో చూసినట్లయితే చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. అవి బుటీస్ కూడా మనకి చాలా దగ్గర ఇచ్చేసారు మొత్తం అంతా కూడా. ఓకే డ్రాప్ షేప్ లో వచ్చేస్తుంది. కింద పైన మనం ఏదైతే బోర్డర్ చూసామో అదే బోర్డర్ అనేది మనకి కింద కూడా కొంచెం మనకి బ్రాడ్ సైజ్ లో తీసుకున్నారు అనమాట. అదే బోర్డర్. ఓకే సారీ మొత్తం మనకి ఇలానే వచ్చేస్తుందండి. మొత్తం అంతా కూడా ఇట్లానే ప్యారెట్ గ్రీన్ తోటి సారీ అంతా ఇలానే వచ్చేస్తుంది. బాగుంది. గ్రీన్ మీద మనకి కొంచెం గోల్డ్ కలర్ తో. పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసి మనకు గోల్డెన్ పళ్ళు ఇచ్చేసారు అనమాట. సారీ అంతా కూడా మనకు బుటీస్ అంతా గోల్డెన్ లో తీసుకున్నారు కదా, అదే విధంగా మనకు గోల్డెన్ పళ్ళు ఇచ్చేసారు. బ్లౌజ్ కి వచ్చేసి సేమ్ మనకు సేమ్ గ్రీన్ కలర్ తోటి బ్లౌజ్ సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే కలర్ కాంబినేషన్, కానీ బుటీస్ అనేవి మిస్ చేశారు. సారీ మొత్తం హెవీగా ఇచ్చారు కాబట్టి చాలా బాగుంది. మనకి ఈ సారీ కూడా బనారస్ అనగానే హెవీ వెయిట్ అలాంటి ఉంటాయి అనుకుంటా, కానీ చాలా లైట్ వెయిట్ గా ఉంది. మన కాస్ట్ కూడా చాలా రీజన్ ఉంది. 2800 కి సారీ. ఓ మై గాడ్ 2800 రూపీస్ కి ఈ సారీ చాలా గ్రాండ్ గా ఉంది చూస్తే కనుక. ఈ సారీలో కలర్స్ ఉన్నాయండి. కలర్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. ఓకే సో yes ఇంత అందమైన సారీ కాస్ట్ 2800 రూపీస్ ఓన్లీ. ఈ సారీస్ లో కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సారీని చూద్దాం. ఇదంతా కూడా మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి జూట్ పట్టు, బనారస్ జూట్ పట్టు ఇస్తారు. జూట్ పట్టు అండి. బనారస్ లో మనకు బోర్డర్స్ చూసినట్లయితే కూడా గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసి దీంట్లో కూడా మనకు జూట్ అనేది కూడా యాడ్ అవుతూ వచ్చింది. మిడిల్ లో చూసినట్లయితే లోటస్ ఫ్లవర్స్ మనకు స్టాండింగ్ లైన్స్ లాగా డిజైన్ చేశారనమాట. స్టాండ్ అవుతున్నట్టు స్టిచ్ చేశారు మొత్తం అంతా కూడా. గోల్డ్ అనేది ఇచ్చేసి ఇదంతా క్రీపర్స్ కంతా కూడా మనకు సిల్వర్ ఇచ్చేసారు. ఫ్లవర్స్ అనేవి కూడా చాలా దగ్గరగా ఇచ్చారు. చాలా దగ్గర వచ్చాయి. కలర్ కూడా మనకి పట్టులో లీఫ్ కూడా మనకి అవునండి. లీఫ్ కూడా మనకి ఏంటంటే సిల్వర్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా అక్కడక్కడ మనకు సిల్వర్ అనేది ఫిల్ చేస్తూ వచ్చారు. మనం పైన ఏదైతే కొంచెం స్మాల్ సైజ్ చూసాం కదా, కింద వచ్చేటప్పుడు మనకి కొంచెం బ్రాడ్ సైజ్ అనేది బార్డర్ లో కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆల్మోస్ట్ సారీ అంతా మనకి ఇదే హెవీగానే వచ్చేస్తూ ఉంటుందండి. పట్టు చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ ఉంది. ఈ కలర్ అనేది కూడా కొంచెం మనకు వేరుగా వస్తూ ఉంటుంది అనమాట. ఆరెంజ్ లో కూడా మనకు యాక్చువల్లీ కొంచెం వేరు కాంబినేషన్స్ లో ఇస్తూ ఉంటారు. పళ్ళు చూసినట్లయితే కూడా మొత్తం అంతా కూడా మనకు జరీ కడ్డీ పళ్ళు ఇచ్చేస్తారు.
బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్గా ఇచ్చేసి హ్యాండ్స్కి వచ్చి 2 సైడ్స్ బార్డర్ ఇచ్చారు. లేదన్నా కూడా మనం సిల్వర్ గోల్డ్ కాంబినేషన్లో పెట్టి వర్క్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఎస్, జూట్ పట్టులో సరికొత్త వెరైటీ మనకి లేటెస్ట్ గా కావాలి అనుకుంటే ఇలాంటి శారీస్ ట్రై చేయొచ్చు. మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 5800 పడుతుంది. ఈ శారీ కాస్ట్ 5800 రూపీస్ ఓన్లీ. మనకు ముంగా సిల్క్ వస్తుంది. ముంగా సిల్క్ బ్లాక్ సారీ అంతా కూడా మనకు బ్లాక్ తీసుకున్నారు. బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ మనకు పీచ్ కలర్ ఇచ్చారు, కింద మనకు పింక్ కలర్ ఇచ్చారు అనమాట. పీచ్ కూడా మనకు బ్రైట్ పీచ్ తోటి ఇచ్చేసి మొత్తం అంతా కూడా మనకు డిజైన్ అనేది తీసుకున్నారు. ఇంత కూడా మనకు టెంపుల్స్ లాగా ఇచ్చేసి మధ్య మధ్యలో ఆర్చ్ స్టైల్లో ఇచ్చేసారు మొత్తం అంతా కూడా. ఇక్కడెక్కడ మనకు ఫ్లవర్స్ ఇచ్చారనమాట. మ్యాంగో బుటీస్ అని చూస్తూ ఉంటాం కానీ ఇది లీఫ్ ఇచ్చేసి ఇంకొంచెం కొత్తగా ఇచ్చారు. కింద వచ్చేసి మళ్ళీ మనకు పింక్ కలర్ తోటే ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకు థ్రెడ్ బోర్డర్స్ అంతా మనకు ఆర్చ్ స్టైల్లో ఇచ్చేసి ఇక్కడెక్కడ కూడా మనకు ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. పైన బ్రిక్ కలర్ ఇస్తే కింద పింక్ కలర్ ఇచ్చారు. ఇది కూడా చాలా లైట్ వెయిటెడ్ గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, చాలా బాగుంటుంది అనమాట. నార్మల్ వాష్ చేసుకోవచ్చా? ఓకే. పళ్ళలో కూడా ఏంటంటే మనకు ట్రెడిషనల్ లుక్ తో ఇచ్చారు. మొత్తం అంతా కూడా గోల్డెన్ అనేది ఇచ్చేసి దీంట్లో కూడా మనకు క్రీపర్స్ లాగా మనకు చిన్న చిన్న లైన్స్ డిజైన్ స్టైల్లో ఇచ్చేసారు. బోర్డర్లు అంతా కూడా మనం డిజైన్ ఎక్కడ చూసామో థ్రెడ్ వర్క్ మీద ఇచ్చారు కదా, అదే విధంగా మనకు గోల్డెన్ లో కూడా ఇచ్చారు. ఈ విధంగా పైన బ్రిక్ కలర్ ఇచ్చేసారు, కింద పింక్ కలర్, మధ్యలో ప్లెయిన్ గా ఇచ్చేసారు. ముంగా సిల్క్ చాలా బాగుంది, లైట్ వెయిట్ గా ఉంది. శారీ గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది మనకి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 2000 పడుతుంది. 2000 ఓన్లీ. ఓకే అండి. మరి ఈ శారీలో కలర్స్ కూడా ఉన్నాయి. కలర్స్ కూడా చాలా. ఓకే, ముంగా సిల్క్ చాలా స్పెషల్ గా ఉంది కదా అండి. మరి ఈ శారీ కాస్ట్ 2000 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇదంతా కూడా మనకు సిల్వర్ టిష్యూ వస్తుంది. సిల్వర్ తో టిష్యూ వస్తుంది. బార్డర్ చూసినట్లయితే మనం ప్యారెట్ గ్రీన్ కలర్ బార్డర్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు మొత్తం అంతా కూడా జూట్ బార్డర్ లాగా ఇచ్చేసారు అనమాట. చాలా బాగుంది. పైపింగ్ వచ్చేసి మనకి షిమ్మర్ పైపింగ్ ఇచ్చేసారు. శారీ చాలా బాగుంది. అంటే సిల్వర్ కలర్ ఇచ్చేసరికి మనకి శారీ అనేది కొంచెం స్పెషల్ లుక్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకు ఫ్లవర్స్ అంతా కూడా మనకు చిన్న చిన్న 3 ఫ్లవర్స్ లాగా ఇచ్చేసి మధ్యలో అంతా కూడా క్రీపర్స్ ఇచ్చారు అనమాట. లీఫ్ వర్క్ లాగా బాగుంది. గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసి మధ్యలో అంతా కూడా ఈ వేరియేషన్ మధ్యలో అంతా కూడా మనకు గోల్డెన్ అనేది ఇచ్చారు. చాలా దగ్గరగా చాలా దగ్గర వచ్చేస్తుంటుంది. సో శారీ మొత్తం పళ్ళు వరకు ఇదే విధంగా మనకు 3 సైడ్స్ మనకి ఇదే బార్డర్ కంటిన్యూలో వచ్చేస్తుంది. గ్రీన్ జూట్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట. సిల్వర్ టిష్యూ చాలా వెరైటీగా ఉంది. కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ గా ఉంటుంది శారీ. సో ఫ్రిల్స్ పార్ట్ మొత్తం ఈ విధంగా మనకి ఇచ్చారు. సారీ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే రెడ్ అండ్ గ్రీన్ కలర్, ఎందుకంటే వర్క్ అంతా కూడా మనకి రెడ్ కలర్ తోటి తీసుకున్నారు కదా, అదే విధంగా వర్క్ కాంబినేషన్ తోటి ఇచ్చారనమాట. మనకు జూట్ కలర్ తోటి ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా జూట్ ఇచ్చేసి ఇటు సైడ్ అంతా కూడా మనకు కంటిన్యూలో రెడ్ వచ్చేసి గ్రీన్ కలర్ తోటి స్ట్రైప్స్ లైన్స్ వచ్చాయి. బోర్డర్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. వావ్, చాలా సూపర్ గా ఉందండి. చాలా బాగుంది సారీ. మరి సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2200 పడుతుందండి. ఇందులో మనకి కలర్స్ కూడా చేంజ్ అవుతుంటాయి అనమాట. సేమ్ సారీ కలర్ ఇదే వచ్చేస్తుంది, బోర్డర్స్ మాత్రం చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు ప్యారెట్ గ్రీన్ ఇచ్చారు కదా, రెడ్ బ్లాక్ అట్లా కాంబినేషన్స్ లో ఇస్తుంది. ఓకే, ఇంత బ్యూటిఫుల్ ఇంత ఎక్స్క్లూజివ్ గా ఉన్న సారీ కాస్ట్ 2200 రూపీస్ ఓన్లీ. మరి ఈ సారీస్ లో కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి మనకు లైట్ ప్యారెట్ గ్రీన్ వస్తుందండి. అది కూడా ఏంటంటే మనకి తమలపాకు లైట్ షేడ్ అనేది కనిపిస్తుంది. బార్డర్ చూసినట్లయితే గోల్డెన్ బార్డర్ ఇచ్చి దాని పైన నుంచి అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి అవుట్ లైన్ లో ఇచ్చిండ్రు. మధ్యలో అంతా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ కూడా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. ఒకటి వచ్చేసి మనకు బ్రాడ్ సైజ్ లో లోటస్ ఇచ్చేసారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు పింక్ కలర్ ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి మనకు స్మాల్ సైజ్ లో మనకు 2 బాక్సెస్ లాగా మనకి చిన్న డ్రాప్ డిజైన్ ఇచ్చారనమాట. బోర్డర్స్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. కింద అంతా కూడా మనకు మొత్తం అంతా కూడా రుద్రాక్షి బోర్డర్స్ ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా సర్కిల్ లాగా రుద్రాక్షి, అది కూడా చాలా ట్రెడిషనల్ గా హెవీ బోర్డర్ అనేది ఇచ్చారు. సన్ఫ్లవర్ టైప్ లో మనకు బోర్డర్ మీద అంతా వచ్చేసాయి. దానిపై నుంచి మళ్ళీ మనకు గోల్డెన్ లేస్ అనేది ఇచ్చేసారు. మొత్తం అంతా కూడా గోల్డ్ బోర్డర్. ఈ సారీ కూడా చాలా లైట్ వెయిట్ లో వచ్చేస్తుందండి. పళ్ళు చూద్దాం. పళ్ళు అంతా కూడా మనకు పింక్ కలర్ తోటి పళ్ళు వస్తుంది. పళ్ళలో అంతా కూడా రాణి పింక్ తీసుకున్నారు. మొత్తం అంతా కూడా ఫ్లవర్స్ ఇచ్చేసారు అనమాట పింక్ కలర్ తోటి. బ్లౌజ్ వచ్చేసి మనకు పింక్ కలర్ ప్లెయిన్ గా ఇచ్చేసారు. ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకు సారీలో వచ్చిన బోర్డర్ మనకు రుద్రాక్షి బోర్డర్ తీసుకున్నారు అనమాట.
నైస్. శారీ మొత్తం చాలా బాగుంది, చాలా ట్రెడిషనల్ పట్టు మనకి శారీ చూస్తే గనక. సో మనకి ప్రజ్ఞా సారీస్ లో పట్టు సారీస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా ట్రెడిషనల్ ఉన్నాయి, మనకి పట్టులో లేటెస్ట్ వెరైటీస్ కూడా ఉన్నాయి అనమాట. మరి ఇంత అందమైన పట్టు శారీ ప్రైస్? దీని కాస్ట్ వచ్చేసి మనకి 6500 పడుతుంది. ఓకే, పట్టు శారీ కాస్ట్ 6500 రూపీస్ ఉంది. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు స్కై బ్లూ కలర్ లో తీసుకున్నారండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చారు, గోల్డెన్ ఫ్లవర్స్ కూడా మనకు సన్ ఫ్లవర్స్ టైప్ లో ఇచ్చేసి అక్కడ నుంచి కూడా మనకు చిన్న చిన్న పెటల్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. దీంట్లో అంతా కూడా సేమ్ కలర్ తోటి బ్లూ తోటి సేమ్ సారీ అంతా కూడా ఇలానే ఫిల్ అవుతుంది హెవీగా. కింద బోర్డర్స్ చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు, దానిపై నుంచి మనకు మ్యాంగో మోటీ తోటి మొత్తం అంతా కూడా డిజైన్ అంతా కంటిన్యూలో తీసుకున్నారు అనమాట. కట్ వర్క్ స్టైల్లో వచ్చింది, ఇదంతా కూడా సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ అనేది ఇచ్చారు. దాంట్లో కూడా ఏంటంటే మధ్యలో అంతా కూడా మనకు గోల్డెన్ వర్క్ అనేది ఇచ్చారు అక్కడక్కడ. ఇది వచ్చేసి మనకు షోల్డర్ వర్కే వస్తుంది అనమాట ఈ బోర్డర్ అంతా కూడా. రాజస్థాన్ సిల్క్ కదా అండి. ఓకే, దీనికి వచ్చేసి మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చేసారు మనకు పళ్ళులంతా కూడా. ఇది మనకు షోల్డర్ వరకు ఈ థ్రెడ్ వర్క్ వస్తుంది. ఫ్రిల్స్ లో చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారండి. ఫ్లవర్స్ అంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసి సేమ్ మనకి సారీలో వచ్చిన బార్డర్ కంటిన్యూ వచ్చేస్తుంది అనమాట. ఫ్రిల్స్ లో అంతా ఓన్లీ నీ పార్ట్ వరకు మాత్రమే వర్క్ అనేది హెవీగా వచ్చింది. సో సారీ ఎండింగ్ వరకు ఇలానే వచ్చేస్తుంది. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ గా ఇచ్చేసారు. హ్యాండ్స్ వచ్చి 2 బోర్డర్స్ ఇచ్చారు, చిన్న బార్డర్ పెద్ద బార్డర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, రాజస్థాన్ సిల్క్ కదండి. దీంట్లో కలర్స్ ఉన్నాయా? దీంట్లో మనకు 4-5 కలర్స్ ఉన్నాయండి. 4-5 కలర్స్ ఉన్నాయి ఈ సారీస్ లో. మరి ఈ సారీ ప్రైస్? ఈ సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజన్ ఉంది, 1600 కి ఈ సారీ అవైలబుల్. ఓకే, వావ్, చాలా రీజనబుల్. ఎందుకంటే ఇంత హెవీ వర్క్ వచ్చినా మనకి 1600 అంటే నైస్ ప్రైస్ కూడా. సో ఇయర్స్ చూస్తున్నారు కదా, చాలా స్పెషల్ గా ఉన్నాయి కలెక్షన్స్. మరి ఈ కలెక్షన్స్ కావాలి అనుకుంటే ప్రజ్ఞా సారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అరుణ గారు. ఏంటి అంటే వ్యూయర్స్ కి కావాల్సిన ఫ్యాన్సీ సారీస్ లో చాలా వెరైటీస్ చూపించారు, చాలా స్పెషల్ కలెక్షన్ చూపించారు. కలర్స్ కూడా చూస్తే చాలా వెరైటీగా ఉన్నాయండి. అలాంటి కలెక్షన్ మా వ్యూయర్స్ కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, చూసారు కదా ప్రజ్ఞా సారీస్లో ఉన్న ఆల్ వెరైటీ సారీస్ని. మరి మీకు కూడా నచ్చినట్లయితే దిల్షుక్ నగర్ సాయిబాబా టెంపుల్ లేన్ గౌతమ్ నగర్లో ఉన్న ప్రజ్ఞా సారీస్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇది వాటి బ్యూటిఫుల్ హలో లేడీస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.